హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. యూజువల్‌గా డాక్టర్స్ చెప్పేది 10,000 అడుగులు చాలు అంటారు. దాన్ని మించి ఎగ్జాక్ట్‌లీ. చేస్తున్నారు ఎందుకలా? అంతకుముందు నేను 20,000 నడిచేవాడిని. ఆ! ఎందుకు 20,000 నడిచేవాడిని అంటే, ఎర్లీ ఏజ్‌లో ఎక్సర్సైజ్ చేస్తే బాడీ తగ్గటం అయన్నీ కూడా పర్ఫెక్ట్‌గా దొరుకుతాయి. బాగా ఎక్కువ పరిగెడతారు, జాగింగ్ చేస్తారు ఇయని. నేను ఆ రోజుల్లో కూడా నడిచేవాడిని, అప్పుడప్పుడు జాగింగ్ చేసేవాడిని, స్విమ్మింగ్ చేసేవాడిని. హ్మ్. నేను లేకపోతే ఏదైనా హార్స్ రైడింగ్ లాంటిది చేసేవాడిని. అప్పట్లో ఈ జిమ్‌లో ఇయన్నీ లేవు. మేము వచ్చిన కొత్తలో. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు అయితే నాగేశ్వరరావు గారు ఎప్పుడూ నడకే. ఎన్టీ రామారావు గారు ఏం చేసేవారంటే తెల్లవారుజామున లెగుస్తారు ఆయన. 3:30కల్లా లేచిపోతారు. లేచిపోయి కాలకృత్యాలు తీసుకొని ఇక అక్కడ ఎక్సర్సైజ్ చేయాలి కదా! ఆయన ఇంటి ముందు ఒక లారీ ఇసుక అన్‌లోడ్ చేసి ఉంటుంది. హ్మ్. ఎప్పుడు? ఎప్పుడు ఒక పార పుచ్చుకుంటారు. మామూలుగా ఇట్లా పెద్ద ఇయి కాకుండా పార ఇట్లా ఒంగోని ఇట్లా వంగి. పోయారన్నమాట. అక్కడికెళ్ళి ఆ ఇసుకంతా ఇటు తోస్తారు మొత్తం. ఈ లారీ లోడ్ ఇటు మొత్తం వస్తారు. మళ్ళీ అయిన తర్వాత ఇది తీసి మళ్ళీ ఇటు పోతారు. ఆ! దట్ ఈస్ ది అదే రోజు. రోజు అది ఆయన ఎక్సర్సైజ్. బావుంది. చాలా బావుంది. ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది అభిమానించారు, ఎంతమంది అభిమానులు వస్తున్నారంటే అది నిలబెట్టుకోవాలంటే మేము కూడా కొన్ని సాక్రిఫైస్ చేయాలి. అవును కదా! ఏది పడితే అది తినము. లిమిటెడ్ ఫుడ్డు. వీలైనంత వరకు హౌస్ ఫుడ్డు. స్వీట్స్ దగ్గరికి రానివ్వము. హ్మ్. ప్రాక్టీసు. అది వాకింగ్ చేస్తారా, జిమ్‌కెళ్ళి చేస్తారా, ఏం చేస్తారది. ఆ బాడీ కాపాడుకోవాలి. పొట్ట పెరగకూడదు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తది. కొంతమంది అంటారు, మురళీమోహన్ గారు మిమ్మల్ని చూస్తే మాకు చాలా ఇన్స్పిరేషన్ అండి. మేము కూడా మీలాగే చేస్తామండి అని చెప్పినప్పుడు మనసులో సంతోషం ఉంటది. లోపల అనుకుంటాం దీనికోసం మేము ఎంత కష్టపడుతున్నాం నీకేం తెలుసు బాబు అంటాం. మా కష్టం ఏం తెలుసు. మీరేం తింటారు సార్ అంటారు. మీరందరూ ఏం తింటారు? నేను అదే తింటాను. ఆ! కాకపోతే లిమిట్‌గా తింటున్నాం. ఏమి తింటున్నామో తెలుసుకొని, ఎంత తినాలో తెలుసుకొని అంత కరెక్ట్‌గా ఉంటాం. హ్మ్. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అది పెట్టాం ఉంటదనుకోండి. మామూలుగా ఇడ్లీలు, దోసలు ఇయన్నీ తింటాం కదా! అయ్యేం తినను నేను. అది తినకుండా ఫ్రూట్స్, హ్మ్. సీజనల్ ఫ్రూట్స్. పపాయి లేకపోతే వాటర్ మిలన్, యాపిల్, హ్మ్. సీతాఫలాలు దొరికినప్పుడు సీతాఫలాలు, మామిడికాయలు వచ్చినప్పుడు మామిడికాయలు. అట్లా సీజనల్ ఫుడ్ తినేసి ఒక గ్లాస్‌తో రాగి రాగి జావ తాగుతాను డైలీ. డైలీ. అదే లంచ్‌కి వచ్చేటప్పటికి ఆ రోజు అప్పుడు రైస్ తోటి వెజ్ మెయిన్‌గా ఆకుకూర కంపల్సరీగా ఉంటది. ఆకుకూర, పప్పుకూర ఇది. తర్వాత నాన్ వెజిటేరియన్ ఉంటే తింటాం. అది కూడా వారానికి ఓ 2 రోజులో, 3 రోజులో తింటాం కాబట్టి రెగ్యులర్‌గా తినను. నైట్ టైమ్ ఓన్లీ టిఫిన్ ఒక దోస హ్మ్. లేకపోతే ఓ 2 ఇడ్లీ 2 కానీ, 3 కానీ ఇడ్లీ. ఏదో ఒకటే. ఒక్క ఐటమే. అది తినేసి గ్లాస్ మజ్జిగ తాగేసి పడుకో. హ్మ్. సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అనేది ఇంకుండదు. ఓన్లీ ఉండదు. ఫ్రూట్స్ ఇవే ఇంకా. ఫ్రూట్స్ ఇవి. ఒక సింగిల్ ప్రాపర్ మీల్ ఆ! ఆఫ్టర్‌నూన్ అవుతది అలా లంచ్‌కి ఇప్పుడు అంతే. మన రామారావు ఎన్నుకున్నది ఇసుక అటు ఇటు హ్మ్. వారు. ఆ టైంలో మీరేం చేసేవారు మరి? అప్పుడు మేము పొద్దున్నే బయటికి తెల్లవారుజామున లేసి నడక్కే వెళ్ళేవాళ్ళం. హ్మ్. అప్పుడప్పుడు బీచ్‌లో నడిచేవాళ్ళం. బీచ్ రోజు వెళ్ళిపోయి బీచ్‌లో శాండ్‌లో నడిచేవాళ్ళం. చెప్పులు లేకుండా, షూ లేకుండా షూ అప్పటికి. లేకుండా. లేకపోతే స్విమ్మింగ్ చేసేవాడిని. స్విమ్మింగ్ ఇప్పుడు కూడా చేస్తా ఉంటాను. ఇప్పుడు కాకపోతే బాడీకి ఎప్పుడు కూడా ఒకటే అలవాటు చేయకూడదట. హ్మ్. తిండి గాని, ఎక్సర్సైజ్ గాని ఏదైనా దాన్ని కన్‌ఫ్యూజ్ చేసేయాలన్నమాట దాన్ని. ఏ రోజున ఏం పెడతాడో తెలీదు ఈయన హ్మ్. అనుకోవాలి అది. లేకపోతే షుగర్స్ అన్నీ అక్కడ స్టోర్ లేకపోతే అయిపోయి అంతా ఉంటారు. మొత్తం స్టోర్ చేసేసి పెడతది. అవును. ఆ! అందుకని అలా చేయటం అలవాటు. ఇప్పుడు జిమ్‌కి కూడా ఎళ్తున్నా. ఎందుకంటే కొంచెం మజిల్స్ అయన్నీ కూడా లూజ్ అయిపోతున్నాయి ఏజ్‌ని బట్టి. మరి దానికి మా బాబు గొడవ పెడితే ఆ! జిమ్‌కి రోజు ఒక గంట సేపు ఈవినింగ్ 4:30-5:30 జిమ్ చేస్తాను. అదే వాకింగ్ ట్రెడ్‌మిల్ మీద చేయొచ్చు కదా! ఎందుకు 15,000 అడుగులు చేయొచ్చు. పార్క్? థ్రెడ్‌మిల్ మీద చేసేటప్పుడు ఏమవుద్దంటే అది ఒక రిథమ్ పెట్టుకొని స్పీడు, హ్మ్. ఎలివేషన్ అయన్నీ పెట్టుకొని చేస్తాం. దాంట్లో స్పీడు అవును. తగ్గించుకోవడం కావాలంటే చేసుకుంటూ హ్మ్. ఉంటారు. నాకెందుకో మొదటి నుంచి అది ఇష్టం లేదు. నాకు నేచర్‌లో నడవాలి. మనం వచ్చిన స్పీడ్‌లో మనం నడవాలి. ఒకసారి నడుస్తాం స్పీడ్‌గా, ఒకసారి కాసేపు పరిగెడతాం. కూర్చోవాలనిపిస్తుంది. అందుకని అట్లా నాకు ఆ ఫ్రెష్ ఎయిర్‌లో తెల్లవారుజామునంటే బావుంటది. హ్మ్. అందుకని ఎప్పుడు కూడా నేను ఎక్కడికెళ్ళినా కూడా అమెరికా ఎళ్ళామనుకోండి రోడ్లు, గీడ్లు మరి గబుక్కన మిస్ అయితే మనం రాలేం. అందుకని ఎటెళ్తున్నాం, లెఫ్ట్ ఎక్కడ తిరుగుతున్నాం, రైట్ ఎక్కడ అయన్నీ చూసుకొని హ్మ్. దాని ప్రకారం ఒక మ్యాప్ ఏదైనా పెట్టుకుంటారా మొబైల్‌లో? ఏం లేదు మొబైల్‌లో పెట్టుకోవడమే. హ్మ్. ఇప్పుడు
రామారావు గారి గురించి చెప్పినప్పుడు ప్రతిసారి ఆయన పొద్దున్న ఇంత తింటారు, ఒక కోడిని మొత్తం లాగించేస్తారు, ఇన్ని బజ్జీలు తింటారు, ఇంత స్వీట్ తింటారు. వీటి గురించే చెప్పేవాళ్ళు ఉంటారు తప్ప, ఆ! ఆయన ఎంత మెయింటైన్ చేస్తారో, లేకపోతే దానికి తగ్గట్టుగా ఎంత ఫిజికల్ ఎక్సర్‌సైజెస్ చేస్తారో అనేది చెప్పేవాళ్ళు చాలా తక్కువ చాలా ఉంటారు కదా! తక్కువ ఉంటారు. పైగా ఆయన పౌరాణిక క్యారెక్టర్లు చేసేటప్పుడు అప్పుడు షర్ట్ గిట్టే ఉండదు కదా! వాళ్ళ కృష్ణుడేసినా, హ్మ్. దుర్యోధనుడేసినా, భీముడేసినప్పుడు మాత్రం కొంచెం ఎక్కువే తేలొచ్చు. మిగిలిన అన్ని రోజులు అసలు నేల మీదే పడుకుంటారు. పౌరాణిక క్యారెక్టర్ చేసేటప్పుడు నాన్ వెజిటేరియన్ తినరు. ఓన్లీ వెజిటేరియన్. హ్మ్. నేల మీదే పడుకుంటారు. అట్లా అంత స్ట్రిక్ట్‌గా మెయింటైన్ చేస్తారు ఆయన. ఆ పౌరాణిక అంత పవిత్రంగా. మరి ఇయన్నీ కూడా క్రమశిక్షణతో ఉండాలి. నేను కూడా రోజు చేసిన తర్వాత ఫోటోలు అదే అద్దంలో చూసుకుంటా కదా! ఇది చేసుకునేటప్పుడు బట్టలేసుకున్నప్పుడు చూసుకుంటాం. చూసుకున్నప్పుడు బాగుందనుకో అనుకున్నట్టుగా అనుకోని బాడీ గీడీ అన్నీ బాగుంటాయి. ముద్దొస్తున్నావోయ్ మోడేమో అనుకోని నన్ను నేనే ప్రతిరోజు అనుకుంటారా? ఆ! ప్రతిరోజు అనుకోకపోయినా అప్పుడప్పుడు అనుకుంటాం. ఒక్కోసారి ఏదో సరిగ్గా నడవలేకో, ఏదో కుదరలేకో కొంచెం పొట్ట పెరిగి మొహం పీకిపోయినట్టుంటే, ఏంట్రా మొహం హ్మ్. దరిద్రంగా ఉంది. బయట ఆళ్ళందరూనేమో నిన్ను ఇన్‌స్పిరేషన్ అని చెప్పి అంటున్నారు. నువ్వేంటి ఈ గెటప్ ఏంటి? ఏయ్! నన్ను నేనే తిట్టుకొని మిమ్మల్ని ఆ మీరు రోజు నుంచి మోటివేట్ చేసుకొని మోటివేట్ చేసుకొని నెక్స్ట్ డే నుంచి ఎక్సర్సైజ్ ఎక్కువ పంపటం, ఇది చేయటం అది చేస్తా. హ్మ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.